అయితే మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శర్మ, ఇందాక నుంచి మీరు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు వివరాలకు సంబంధించి. ప్రస్తుతం జగన్ లోపల ఉన్నారు. ఏంటి, ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది, ఎట్లా విచారణ ఉండబోతోంది యాజ్ ఆఫ్ నో, అంటే ఈ రోజు ఇప్పటి వరకు ఏం జరిగింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు హాల్లో ఉన్నారు. కాసేపట్లో విచారణ అన్నది జరగబోతోంది. ఈ నెల 1 నుంచి 13 వరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు కోర్టు అనుమతితో. కానీ ఆ అనుమతి ఇచ్చినటువంటి అనుమతిలో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి, వ్యక్తిగత హాజరు కావాలని ఆయనను ఆదేశించింది కోర్టు. మరి తాను వ్యక్తిగతంగా హాజరవుతే కొన్ని భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా వర్చువల్ గా తాను హాజరవుతాను అని కోరినా కూడా కోర్టు మాత్రం సమ్మతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఇవాళ ఆయన కోర్టుకు వచ్చారు. ప్రత్యేకంగా మనం ఇందాక చూసాం, బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సిబిఐ కోర్టు వరకు వచ్చేటువంటి క్రమంలో ఎంత హడావుడి జరిగిందో, అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో పెద్ద ఎత్తున హడావుడిలో ఆయన తన కాన్వాయ్ తో ఈ కోర్టుకు అన్నది వచ్చారు. ప్రస్తుతం లోపల ఆయన 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక జడ్జి కోర్టులో ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం బయట చూస్తున్నాం, పేర్ని నాని, వైసీపీ నేత పేర్ని నానితో పాటు మరికొంతమంది నాయకులు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్లాలని భావిస్తూ ఉన్నారు, కానీ పోలీసులు అనుమతించడం లేదు. ఇది కేవలం ఉదయం నుంచి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం, కేవలం న్యాయవాదులు, లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను మాత్రమే, వాళ్ళ కేసులకు సంబంధించి పరిశీలించి వాళ్లను మాత్రమే పోలీసుల లోపలికి అనుమతిస్తున్నారు. భద్రతా పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయన్న సమాచారంతోనే వాళ్ళు పోలీసులు 2 గేట్ల దగ్గర భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ గేట్ నుంచి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని మాత్రమే అనుమతించారు. అటువైపు ఉన్న గేట్ లో ఎవరైతే లిటిగెంట్స్ ఉన్నారో, లాయర్లు, వాళ్లను మాత్రం అటువైపు నుంచి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ కూడా 4-5 న్యాయమూర్తులకు సంబంధించిన వాహనాలు మాత్రమే వెళ్ళాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం మాత్రం వెళ్ళింది. అయితే కేసుకు సంబంధించి చూస్తే కేవలం విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశించిందో దాని ప్రకారమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. అయితే తదుపరి మళ్లీ భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి లేదు అన్నది దానికి సంబంధించి ఎటువంటి ఆదేశం అన్నది కోర్టు నుంచి లేదు. 2019-24 మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి, తాను సీఎంగా బిజీగా ఉన్న కారణంగా తాను వ్యక్తిగతంగా హాజరు కాలేను అన్న అభ్యర్థనను కోర్టు అనుమతించింది. దాని ప్రకారమే ఆయన వాయిదాలకు సంబంధించి ఆయన తరపు లాయర్లే విచారణకు హాజరవుతూ వచ్చారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 జనవరి 10న ఒకసారి ఆయన కోర్టుకు వచ్చి వెళ్లారు ఈ కేసుకు సంబంధించి. ఆ తర్వాత రాలేదు. 5 సంవత్సరాల 10 నెలల తర్వాత మళ్లీ మొదటిసారిగా కోర్టుకు వచ్చారు ప్రతిపక్ష నేత హోదాలో. మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ల స్టేజ్ లోనే ఈ కేసు అన్నది ఉంది. 14 ఏళ్ల క్రితం నమోదైనటువంటి కేసు. ఇప్పటి వరకు 11 ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. ఈడీ కూడా విచారణ జరిపి 9 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. అటు సిబిఐ, ఇటు ఈడీ విచారణ అన్నది పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్షీట్లు అన్నది సమర్పించింది. దానిపైన మాత్రమే ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతోంది. డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ అన్నది పూర్తయితే, ఆ పూర్తయిన తర్వాత మళ్లీ ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటువంటి సమయంలో మాత్రమే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు నేరుగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత షెడ్యూల్ ఫ్రేమ్ అయిన తర్వాత మళ్లీ ట్రయల్ అన్నది కొనసాగుతుంది. ట్రయల్లో షెడ్యూల్ ప్రకారం ఎవరు, ఏ నిందితులు కోర్టుకు హాజరు కావాలి అనేది అందులో చాలా స్పష్టంగా పేర్కొంటారు. కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారమే ఆస్తుల కేసుకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రయల్లో పాల్గొంటారు. ఆ ట్రయల్ పూర్తయిన తర్వాత మాత్రమే తీర్పు అన్నది వెల్లడవుతుంది. మరి ఈ డిశ్చార్జ్ పిటిషన్ల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది, ఆ తర్వాత ఛార్జెస్ ఎప్పుడు ఫ్రేమ్ చేస్తారు, ఆ తర్వాత ట్రయల్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఇదంతా చాలా గడువు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మరి ఈ 1-2 రోజులతో పూర్తయ్యేటువంటి వ్యవహారం కాదు. ఇది కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరి
దీనికి సంబంధించి విచారణ అన్నది ఓవైపు కొనసాగుతుండగానే ఆయన కేవలం యూరప్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత హాజరు కావాలన్న ఆదేశంతోనే ఆయన హాజరయ్యారు కాబట్టి ఆ హాజరుకు సంబంధించి ప్రస్తుతం సిబిఐ కోర్టులో ఆయన లోపలికి వెళ్లారు. మనం చూసాం ప్రత్యేక వాహనంలో ఆయన వచ్చారు. ఆ వాహనాన్ని పూర్తిగా సెక్యూరిటీ గార్డ్స్ పూర్తిగా ఆ వాహనం చుట్టుముట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్. అందులోనే ఆయన అభివాదం చేస్తూ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు వరకు వచ్చారు. మరి దీనికి సంబంధించే ప్రస్తుతం లోపల ఉన్నారు. ఆయన తరపు లాయర్లు కోర్టు హాల్ దగ్గర కూడా ఎవరిని లోపలికి రావనివ్వట్లేదు. కేవలం న్యాయవాదులు, ఆ కేసులకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు వీళ్ళు మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అక్కడ కూడా పోలీసు బందోబస్తు అన్నది కోర్టు హాల్ దగ్గర కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ఒకసారి ఈ నిత్యం రద్దీగా ఉండేటువంటి నాంపల్లి కోర్టు ముందు ఉండేటువంటి ప్రధాన రోడ్డు చూస్తున్నాం. ఎవరిని రాకపోకలు కేవలం న్యాయవాదులకు సంబంధించి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కేవలం పోలీసులు, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. చక్రి.